ఓకే, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. చూడమ్మా, మనం సర్వీస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ యొక్క ప్రాబ్లమ్స్ అన్నవి చెప్పుకుంటున్నాం. సో మనకి ఇది వచ్చేసి ఏఎఫ్ఎస్ఓ అంటే అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో మన సబ్జెక్ట్ యొక్క టైటిల్ వచ్చేసి అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్. సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క అకౌంటింగ్ని ఎలా ప్రిపేర్ చేస్తాం, ఏ విధంగా చేస్తారు అని తెలుసుకోవడమే ఈ సబ్జెక్ట్ యొక్క కాన్సెప్ట్. సో మనం అకౌంటింగ్ ఫర్ సర్వీస్ ఆర్గనైజేషన్లో యూనిట్ 1 వచ్చేసి సర్వీస్ ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, అందులో ఒక సంస్థ సర్వీస్ ఆర్గనైజేషన్ అని అనిపించుకోవాలంటే దానికి ఎటువంటి క్యారెక్టరిస్టిక్స్ ఉండాలి. సో ఇవన్నీ కూడా ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. సో మీకు ఫస్ట్ యూనిట్ నేను తర్వాత అంటే నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఎందుకని సెకండ్ యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను అంటే ఆల్రెడీ నేను క్లాస్లో మీకు ఏదైతే ఆఫ్లైన్ క్లాస్ జరిగిందో ఆఫ్లైన్ క్లాస్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నవి కంటిన్యూ చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. సో దానికి కంటిన్యూషన్గానే ఇప్పుడు చెప్తున్నాను. సో ఎవరైనా ఆ క్లాసెస్ విన్న వాళ్ళు కూడా వింటే అర్థమవుతుంది. యూనిట్ నెంబర్ 2. సో యూనిట్ 1 వచ్చేసి మీకు పూర్తిగా థియరీ అమ్మ. యూనిట్ 2 వచ్చేసి ప్రాబ్లమేటిక్. సో యూనిట్ 2 వచ్చేసి ఎలక్ట్రికల్ కంపెనీ అకౌంట్స్, ఎలక్ట్రిసిటీ కంపెనీ అకౌంట్స్ అమ్మ. ఎలక్ట్రిసిటీ అకౌంట్స్. సో ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఏవైతే ఉంటాయో అలాంటి కంపెనీలు ఎలా అకౌంట్స్ అన్నది ఏ విధంగా చేస్తాయి, సో అకౌంట్స్ అన్నవి ఎలా చేయాలి అన్నదే మనకి ఈ కాన్సెప్ట్. సో మనం ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అంటే ఏంటంటే విద్యుత్ శక్తి కంపెనీలు, అంటే విద్యుత్ను ఉత్పత్తి చేసి సేల్ చేస్తూ ఉంటాయి ప్రజలకి. సో అలాంటి కంపెనీలు కాబట్టి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అని అంటాం. సో ఎలక్ట్రిసిటీ కంపెనీస్ ఏం చేస్తాయి, సర్వీస్ ఓరియంటెడ్. ఇక్కడ మనకి ఎటువంటి వస్తువుని కానీ ఐటెంని కానీ మనకి ప్రొవైడ్ చేయవు. సర్వీస్ అన్న ప్రొవైడ్ చేస్తుంది. ఐటెం అంటే ఏంటి, సర్వీస్ అంటే ఏంటి చూద్దాం. ఎగ్జాంపుల్, ప్రొడక్ట్కి సర్వీస్కి డిఫరెన్స్ ఏంటంటే ప్రొడక్ట్ రిఫర్స్ టు ఏ ఫిజికల్ ఆబ్జెక్టివ్. ప్రొడక్ట్ మీన్స్ ఏ ఫిజికల్ ఆబ్జెక్టివ్ అంటే అది మనకి భౌతికంగా కంటికి కనిపించే ఆబ్జెక్టివ్ని ప్రొడక్ట్ అంటారు. సర్వీస్కి వచ్చేటప్పటికి సర్వీస్ రిఫర్స్ టు ఏ ఇంటాంగిబుల్ ఆబ్జెక్టివ్. ఇది మనకి కంటికి కనిపించదు, కంటికి కనిపించకుండా అది ఒక సర్వీస్, సేవ మాత్రమే. సో అలాంటి వాటిని మనం సర్వీస్ అలాంటి వస్తువులు మనం సర్వీసెస్ అంటాము. సో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమ్స్కి వచ్చేసి మనం 4 అకౌంట్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుందమ్మా. సో 4 అకౌంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి రెవెన్యూ అకౌంట్. దీన్ని తెలుగులో రాబడి ఖాతా అంటారు. సెకండ్ వన్ వచ్చేసి నెట్ రెవెన్యూ అకౌంట్. నికర రాబడి ఖాతా. ఓకే, థర్డ్ వన్ వచ్చేసి ఏంటంటే క్యాపిటల్ అకౌంట్. ఓకే అమ్మా, థర్డ్ వన్ వచ్చేసి క్యాపిటల్ అకౌంట్. సో మూలధన ఖాతా. ఓకే, ఫోర్త్ వన్ జనరల్ బ్యాలెన్స్ షీట్. సాధారణ ఆస్తుల బట్టి. సో మనం ఈ 3 అకౌంట్స్ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ అకౌంట్స్లో. సో ఆ అకౌంట్స్ యొక్క ఎందుకు ఏ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం, ఏ అకౌంట్స్లో ఎటువంటి ట్రాన్సాక్షన్స్ వేస్తామో అన్నది మనం కంటిన్యూ చూద్దాం. ఓకే,
చూడమ్మా, మనం ఇందులో 4 అకౌంట్స్ వేస్తున్నాం కదా, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీట్. సో ఏ అకౌంట్లోకి ఎటువంటి ట్రాన్సాక్షన్స్ వస్తాయో మనం ఇక్కడ చెప్పుకుందాం. సో ప్రొఫార్మా ఆఫ్ రెవెన్యూ అకౌంట్. సో రెవెన్యూ అకౌంట్ ప్రొఫార్మా ఇది. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి టు ఫ్యూయల్. ఇక్కడ ఫ్యూయల్ అంటే ఇంధనం. మనం రెవెన్యూ అకౌంట్లో ఎప్పుడు కూడా ఇది రాబడి ఖాతా. రాబడి ఖాతా అంటే ఆ సంవత్సరంలో అంటే కరెంట్ ఇయర్లో ఏదైతే మనకి కరెంట్ ఇయర్లో ఏవైతే ఎక్స్పెండిచరు అలాగే ఇన్కమ్స్ వచ్చాయో వాటిని మాత్రమే మనం రాబడి ఖాతాలో చూపిస్తాము. సో ఇందులో చూసినట్లయితే రెవెన్యూ అకౌంట్లో డెబిట్. సో ఇది డెబిట్, ఇది క్రెడిట్. సో డెబిట్ వైపున ఆ ఇయర్లో జరిగిన ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా, అంటే వస్తువు తయారవడానికి మనకి ఏవైతే ఖర్చులు జరుగుతాయో అటువంటి ఎక్స్పెన్సెస్ అన్నీ కూడా రెవెన్యూ అకౌంట్లో వేస్తాము. సో చూసినట్లయితే మనం ఇక్కడ ఏం జనరేట్ చేస్తున్నాం, పవర్ జనరేట్ చేస్తున్నాం. సో పవర్ జనరేట్ చేయడానికి ఎటువంటి ఖర్చు అవుతుందో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫ్యూయల్, ఇంధనం. అంటే అక్కడ మిషనరీ వర్క్ చేయడానికి మనకి ఇంధనం అన్నది అవసరం అవుతుంది. సో అలాంటివి రెవెన్యూ అకౌంట్లో వస్తుంది. నెక్స్ట్ వాటర్ కూడా మనకు అవసరం. అలాగే శాలరీస్, వేజెస్, రిపేర్స్, డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్, పంపిణీ ఖర్చులు అంటే రవాణా, ఎలక్ట్రిసిటీని ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం సరఫరా చేయాలంటే త్రూ వైర్స్ ద్వారా కానీ లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ సెట్ చేసుకుని మనం అది ఒక చోట నుంచి ఇంకో చోటకి సప్లై చేయాలి. సో ఆ సప్లై ఖర్చులు అంటే వైర్ ఖర్చులు, మనకి ఎలక్ట్రికల్ వైర్స్ ఉంటాయి కదా, సో వాటికి అయ్యే ఖర్చులు కూడా మనం రెవెన్యూ అకౌంట్లోనే వేస్తున్నాం. అలాగే పబ్లిక్ ల్యాంప్స్, వీధి దీపాలు, ఓకేనమ్మా, వీధి దీపాలు. అలాగే డైరెక్టర్స్ రెమ్యూనరేషన్, డైరెక్టర్ల పారితోషికం. డైరెక్టర్లు మనకి ఏమైనా పారితోషికం ఇస్తే ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఇందులోనే చూపిస్తున్నాం. నెక్స్ట్ ఆడిట్ ఫీజ్. సో మనం ఏమైనా ఆర్గనైజేషన్కి ఆడిటింగ్ జరిపించినట్లయితే, అంటే ఆడిటింగ్ అనేది ఎప్పుడు చేపిస్తాం, ఇయర్ ఎండింగ్లో జరిపిస్తూ ఉంటాం. సో ప్రతి సంవత్సరం కూడా మనం జరిపిస్తాం కాబట్టి ఆ సంవత్సరంలో ఆడిట్ ఫీజు ఎంతైతే అంత. సో మన రెవెన్యూ అకౌంట్ అంటే ఏమనుకున్నాం, ఒక సంవత్సరంలో వచ్చే ఖర్చులన్నీ కూడా ఇందులో రాస్తామా అన్నాం. నెక్స్ట్ లీగల్ ఫీజు, లీగల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా అయితే అవి కూడా రాస్తాం. నెక్స్ట్ డిప్రిషియేషన్, తరుగుదల. నెక్స్ట్ వచ్చేసి డిప్రిషియేషన్, బ్యాడ్ డెట్స్, రాని బాకీలు. సో రాని బాకీలు కూడా రెవెన్యూ అకౌంట్. నెక్స్ట్ ఇన్కమ్స్ ఏంటి ఇందులో. సో మనం ఎక్స్పెన్సెస్ ఏంటో చూసాము, ఇన్కమ్స్ ఏంటో చూద్దాం. సో ఇన్కమ్స్లోని బై సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఎలక్ట్రిసిటీకి ఇన్కమ్ రాబడి ఏ విధంగా వస్తుంది, ఎలక్ట్రిసిటీని సేల్ చేస్తేనే వస్తుంది కాబట్టి సేల్ ఆఫ్ ఇన్కమ్, సేల్ ఆఫ్ ఎలక్ట్రిసిటీని సేల్ చేయడం ద్వారా ఇన్కమ్ వచ్చింది అంటున్నాడు. సో దాన్ని మనం క్రెడిట్లో వేస్తాం. సో ఎందుకని క్రెడిట్లో వేస్తున్నాం, ఇన్కమ్స్ క్రెడిట్ టు, ఎక్స్పెండిచర్ డెబిట్ టు అంటే మనం నామినల్ అకౌంట్ చూసుకున్నట్లయితే, నామాత్రపు ఖాతా చూసుకున్నట్లయితే నామినల్ అకౌంట్ యొక్క ఫార్ములా ఏంటి, ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్ డెబిట్ టు, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ క్రెడిట్ టు. సో ఖర్చులు అదేవిధంగా నష్టాలు ఏమైనా ఉంటే వాటిని డెబిట్ చేయాలి. అలాగే లాభాలు, ఆదాయాలు ఏమైనా ఉంటే వాటిని క్రెడిట్ చేయాలి. సో దాన్నే ఫాలో అయ్యి ఇక్కడ ఏం చేస్తున్నామంటే వచ్చిన ఇన్కమ్ని ఆదాయంగా భావించి దాన్ని మనం క్రెడిట్లో వేస్తున్నాం. అండ్ నెక్స్ట్ బై రెంట్ ఆన్ మీటర్స్, మీటర్లకు అద్దె. అంటే మనం ఇళ్ళల్లోని మీటర్లు ఉంటాయి, పవర్ మీటర్స్ అని కరెంట్ మీటర్లు ఉంటాయి. సో పవర్ బిల్ దాని నుంచి మనం తీసుకోవడం జరుగుతుంది ఎవ్రీ మంత్. అయితే ఆ పవర్ బిల్లో మనకి ఏది ఇంక్లూడ్ అయ్యి ఉంటుందంటే ఆ మీటర్ల యొక్క అద్దె కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. అలాగే మీటరు స్టార్టింగ్ బిగించేటప్పుడు కొంత ఎక్స్పెన్సెస్ అన్నది మనం వేట్ చేస్తాం. సో ఆ ఎక్స్పెన్సెస్ ఏమైనా వస్తే అవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ కంపెనీకి ఇన్కమ్స్. సో మనం పర్సనల్గా తీసుకుంటే అది మనకి ఎక్స్పెండిచర్ అయినా ఎలక్ట్రిసిటీకి ఏంటది ఇన్కమ్. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఫీజు, మనం ఒక చోట నుంచి ఒక చోటకి ఇల్లు మారినప్పుడు గట్రా లేదా ఒక మీటర్ ఇంకో చోటకి బదిలీ చేయమన్నప్పుడు ఏం చేస్తారంటే కొంత ట్రాన్స్ఫర్ ఫీజు అన్నది కలెక్ట్ చేసుకుంటారు. సో అలాంటివి ట్రాన్స్ఫర్ ఫీజు. నెక్స్ట్ సేల్ ఆఫ్ యాషెస్. సో ఇక్కడ సేల్ ఆఫ్ యాషెస్, బూడిద అమ్మకం. యాషెస్ మీన్స్ బూడిద. సో ఇక్కడ బూడిద అమ్ముతున్నారు. ఎలక్ట్రిసిటీలోని ప్రొడ్యూస్ అయిన తర్వాత, పవర్ జనరేట్ అయిన తర్వాత చివరికి స్క్రాప్గా ఏముంటుంది అంటే ఇక్కడ బూడిద ఉంటుంది. సో ఈ బూడిదని ఏం చేస్తారు, దీన్ని కూడా సేల్ చేస్తారు. ఎక్కువ మొత్తంలో బూడిద అన్నది ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో అలాగా ఇది సైడ్ ప్రొడక్ట్,
ఓకేనమ్మా. సబ్ ప్రొడక్ట్స్ అంటాం కదా, సో సబ్ ప్రొడక్ట్స్ కింద బూడిద అన్నది ఇక్కడ ఎలక్ట్రిసిటీ కంపెనీలో తయారవుతుంది. సో ఈ బూడిద ఎవరికి అమ్మకం, మనకి ఇటుకల బట్టీలో చూడండి బ్లాక్ కలర్లో ఒక పౌడర్ ఉంటుంది, సో అదే బూడిద. సో మనం ఇది రెవెన్యూ అకౌంట్. సో ఇందులో మనం డెబిట్ వైపుని వేయాల్సిన డెబిట్ వైపుని వేస్తాం, క్రెడిట్ వైపుని వేయాల్సిన క్రెడిట్ వైపుని వేస్తాం. వేసిన తర్వాత ఏం చేయాలి, ఈ రెండింటిని కూడా టాలీ చేసి ఎందులో తక్కువ ఉంటే అందులో తేల్చిన నిల్వ అని చెప్పేసి ఆ పర్టికులర్ అమౌంట్ అన్నది వేస్తున్నాం. సో తేల్చడం అన్నది మీకు వచ్చు, మనం బ్యాలెన్స్ చేయడం అన్నది ఎలాగా అన్నది. సో రెవెన్యూ అకౌంట్ యొక్క ప్రొఫార్మా ఇదమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఓకే, నెక్స్ట్ చూస్తే నెట్ రెవెన్యూ అకౌంట్. సో నెట్ రెవెన్యూ అకౌంట్లోకి వచ్చేటప్పటికి ఒకసారి ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్. సో నెట్ రెవెన్యూ అకౌంట్లో మనం ఏం మెన్షన్ చేస్తాము అంటే ఏవైతే ఆ సంవత్సరం మొత్తంలోని మనం ఆ సంవత్సరం స్టార్టింగ్ మనం ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎక్కడి నుంచి అయినా మనీ తెచ్చుకుంటూ ఉంటాము, అలాగే లోన్స్ తెచ్చుకుంటూ ఉంటాము, షేర్స్ ఇష్యూ చేస్తాం. సో ఇవన్నిటికి ఏం చేస్తాం, ఎవ్రీ ఇయర్ కొంత ప్రాఫిట్లో వచ్చిన అమౌంట్ని ఇంట్రెస్ట్ రూపంలోని డివిడెంట్ రూపంలోని పే చేస్తూ ఉంటాం. సో అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా నెట్ రెవెన్యూ అకౌంట్లోకి వస్తాయి. సో డివిడెంట్ అంటే షేర్ హోల్డర్స్కి ఏదైతే మనం ప్రాఫిట్లో ఇస్తున్నామో అమౌంట్ దాన్ని డివిడెంట్ అంటాము. అలాగే డిబెంచర్లు కానీ లేకపోతే సెక్యూరిటీస్ కానీ ఎక్కడి నుంచి లోన్స్ తెచ్చుకున్నా వాటికి సంబంధించిన మనీ ఏమన్నా మనం పే చేయాలన్నా, సో ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయి అంటే మనకి నెట్ రెవెన్యూ అకౌంట్లోకి వస్తాయి. అవన్నీ కూడా ఇయర్ ఎండింగ్లో ఒకేసారి మనం ఖచ్చితంగా పే చేయాల్సిన ఖర్చులు ఇవి. ఓకేనమ్మా. సో మనం ఇంతకుముందు చెప్పిన ఏంటి, రాబడి ఖాతాలో అవి ప్రొడక్షన్ తయారవ్వడం వల్లే అక్కడ ఖర్చు అయింది, కానీ ఇది ప్రొడక్షన్తో సంబంధం లేకుండా ప్రొడక్షన్ తయారవ్వకపోయినా ఎవ్రీ ఇయర్ వీటిని పే చేయాలి మనం. అవి ఏంటో చూద్దాం. ప్రీవియస్ ఇయర్ బ్యాలెన్స్. సో ప్రీవియస్ ఇయర్ అంటే గత సంవత్సరపు ఏదైనా రాబడి ఖాతా యొక్క నిల్వ ఉంటే అది వేస్తాము. అలాగే రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్. సో రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ వచ్చేసి ఏంటమ్మా, ఇందాక ఏదైతే మనం తేల్చామో సో ఆ నిల్వ అది మనకి డెబిట్ వస్తే ఇందులో క్రెడిట్ వైపుని వేస్తాం, అక్కడ క్రెడిట్ వస్తే ఇందులో డెబిట్ వైపుని చూపిస్తాము. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ డిపాజిట్స్ డిబెంచర్స్. సో డిబెంచర్లకి సెక్యూరిటీస్కి ఏమైనా ఇంట్రెస్ట్ మనం పే చేసినట్లయితే ఆ పే చేసిన అమౌంట్ కూడా మనం పే చేసి అన్నీ కూడా మనకి ఎక్స్పెన్సెస్ కాబట్టి ఇక్కడ కూడా మనం డెబిట్లోనే చూపిస్తున్నాం. సో ఇది డెబిట్, అలాగే ఇది క్రెడిట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ ఫిక్స్డ్ లోన్స్ డివిడెంట్. లోన్లు ఏమన్నా ఉంటే అంటే లాంగ్ టర్మ్ లోన్స్ ఏమైనా ఉంటే వాటికి ఏమైనా ఇంట్రెస్ట్ పే చేసిన డివిడెంట్ పే చేసిన డివిడెంట్లో ఇన్ టర్మ్ డివిడెంట్లు ఏమైనా పే చేసినా అవి కూడా మనం రెవెన్యూ అకౌంట్లో నెట్ రెవెన్యూ అకౌంట్లో వేస్తాం. నెక్స్ట్ కాంటింజెన్సీ రిజర్వ్. సో కాంటింజెన్సీ రిజర్వ్ అంటే అగాంతక రిజర్వ్. సో అగాంతక రిజర్వ్ కూడా మనం నెట్ రెవెన్యూ అకౌంట్ డెబిట్ వైపుని వేయడం జరుగుతుంది. సో క్రెడిట్ వైపుకి ఏమొస్తాయి, సో బ్యాలెన్స్ బీబేడి. గత సంవత్సరం బ్యాలెన్స్లు ఏమన్నా ఉంటే అంటే రాని బాకీ నికర రాబడి ఖాతా యొక్క నిల్వ గత సంవత్సరం ఉంది డెబిట్లో ఉన్నట్లయితే ఇక్కడ క్రెడిట్లో వేస్తాం. ఒకవేళ క్రెడిట్లో ఉంటే డెబిట్లో వేస్తాం. అందుకే మీకు ప్రొఫార్మాలో రెండు సైడ్లు చూపిస్తున్నాను. నెక్స్ట్ రెవెన్యూ అకౌంట్ కూడా సేమ్. రెవెన్యూ అకౌంట్ తేల్చిన నిల్వ డెబిట్లో వస్తే ఇందులో క్రెడిట్లోకి వస్తుంది. ఒకవేళ అక్కడ క్రెడిట్లోకి వస్తే ఇక్కడ వచ్చేటప్పుడు డెబిట్లోకి వస్తుంది. అందుకని రెండు వైపులా రాస్తాం. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్స్. సో బ్యాంకుల దగ్గర మన మనీ ఏమైనా ఉండి ఆ మనీకి ఇంట్రెస్ట్ మనకు వస్తూ ఉంటే అది కూడా మనం డెబిట్ వైపుని రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత ఇంకేమైనా ట్రాన్సాక్షన్ దానికి రిలేటెడ్గా ఉంటే అవన్నీ కూడా రాసుకుని మనం అకౌంట్ అన్నది తేల్చేస్తుంది. సో తేల్చిన నిల్వ బ్యాలెన్స్ బీబైడి డెబిట్ వైపునైనా రావచ్చు, క్రెడిట్ వైపునైనా కూడా రావచ్చు. సో వేసాం. సో నికర రాబడి ఖాతా యొక్క ప్రొఫార్మా ఇదమ్మా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి క్యాపిటల్ అకౌంట్. సో క్యాపిటల్ అకౌంట్ ఇట్స్ మీన్స్ మూలధన ఖాతా. సో మూలధన ఖాతా అనగానే ఏంటంటే కంపెనీ స్టార్ట్ అవుతున్నప్పుడు మనం తెచ్చిన క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఖర్చు పెట్టాం, ఆ క్యాపిటల్ని ఎలా తీసుకొచ్చాం, వీటిని ఏమంటామంటే లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ అంటాం. లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అలాగే ఫిక్స్డ్ అసెట్స్. సో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అన్నీ కూడా వసూళ్ళు అంటే మనం డబ్బులు తీసుకొచ్చాం కాబట్టి మనం వసూలు చేసుకున్నాం డబ్బులు కాబట్టి వసూళ్ళు వైపున వసూళ్ళు క్రెడిట్.
ఎక్స్పెండిచర్ డెబిట్. సో ఎక్స్పెన్సెస్ ఆల్వేస్ డెబిట్, ఎక్స్పెండిచర్ ఆల్వేస్ డెబిట్. అలాగే వసూళ్ళు అంటే ఇన్కమ్స్, మనకు వచ్చిన డబ్బులు. ఏ విధంగా మనం మనీని సేకరించామో ఆ అన్ని విధాలు కూడా మనకి ఎందులో రాస్తామంటే క్రెడిట్ వైపు నోట్ చేయడం జరుగుతుంది. చూడమ్మా, ఇక్కడ చూసినట్లయితే టు ల్యాండ్. సో ల్యాండ్ ఎప్పుడు కొంటాం? ల్యాండ్ కంపెనీ స్థాపించాలంటే మనకు ఖచ్చితంగా భూమి ఉండాలి, అలాగే భవనాలు ఉండాలి, ప్లాంట్ ఉండాలి. సో ఇవన్నీ ఏంటంటే ఫిక్స్డ్ అసెట్స్. ట్రాన్స్ఫరమ్స్, ఇక్కడికి వచ్చిన ట్రాన్స్ఫరమ్స్ కొత్త పదం విన్నాం. ఏదైతే మనం ఏ కంపెనీస్ చేస్తున్నామంటే ఎలక్ట్రిసిటీ కంపెనీస్ యొక్క అకౌంట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు ట్రాన్స్ఫరమ్స్ అన్నవే దానికి ఎసెట్ అవుతుంది. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కంపెనీస్లో ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉంటే అంత ఎసెట్ దానికి, ఓకేనా, ఆ కంపెనీకి. నెక్స్ట్ మీటర్స్ అండ్ మెయిన్స్, ఎన్ని మీటర్లు ఉన్నాయో, ఎన్ని అంటే ప్రతి ఇంటికి మీటర్స్ ఉన్నాయనుకోండి వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ అన్నది వస్తుంది. సో ఇన్కమ్స్ని బట్టి కూడా మనం మీటర్లు అలాగే మెయిన్స్ కూడా ఫిక్స్డ్ అసెట్స్గా ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ జనరల్ స్టోర్స్, ఏదైతే కంపెనీకి ఎలక్ట్రానిక్ పరికరాలు ఏవైతే మనకి ఇక్కడ పర్చేస్ చేస్తారో అంటే ఇట్స్ మీన్స్ స్టాక్ లాగా వస్తుందమ్మా. అయితే ఇది స్టోర్స్ వాళ్ళ దగ్గరే రెడీ అయ్యి ఉంటాయి జనరల్ స్టోర్స్ కింద. సో అవి ఏం చేస్తారంటే మనకి ఎలక్ట్రానిక్ మీటర్స్ ఏమైనా కావాలనుకోండి బయట ఎక్కడ దొరకవు. సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గరే మనం పర్చేస్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి స్టోర్స్ ఏమంటే అది కూడా ఆ యొక్క కంపెనీకి ఇన్కమ్గా అసెట్గా మనం చెప్తాం. నెక్స్ట్ ఎక్స్పెన్సెస్లోకి ఏమొచ్చినాయి? బై ఈక్విటీ షేర్స్. సో బై ఈక్విటీ షేర్స్ రూపంలో మనకి ఏమైనా మనీ వస్తే దాన్ని అప్పులుగా చూపిస్తాము. అలాగే ప్రిఫరెన్స్ షేర్స్, డిబెంచర్స్, లోన్స్, అదర్ రిసిప్ట్స్, ఇంకేమైనా రకాలుగా వస్తాయి. ఇవన్నీ ఏంటి? లాంగ్ టర్మ్ లయబిలిటీస్గా మనం ట్రీట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ సో మనం మొత్తం 4 అని చెప్పుకున్నాం కదా, 3 అయినాయి. ఇది 4th వన్ జనరల్ బ్యాలెన్స్ షీట్. సో జనరల్ బ్యాలెన్స్ షీట్ యాజ్ యూజువల్గా మీకు ఆల్రెడీ తెలిసిందే, మనం అప్పులు వేస్తాం అలాగే ఆస్తులు వేస్తాం. సో అప్పులు ఒకవైపున, ఆస్తులు ఒకవైపున మెన్షన్ చేయడం జరుగుతుంది. సో అప్పుల్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కొంచెం మారింది. ఏంటి మారింది అంటే మనం ఏదైతే క్యాపిటల్ అకౌంట్లో లాంగ్ టర్మ్ లయబిలిటీస్ అలాగే ఫిక్స్డ్ అసెట్స్ వేస్తున్నామో వాటి ముందు ఇక్కడికి తీసుకురావాలి. ఎలా తీసుకొస్తాం? సో క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ అంటే మూలధన ఖాతా నిల్వ అని చెప్పేసి, ఆస్తుల యొక్క నిల్వ అంటే భూమి భవనాలు అని చెప్పుకున్నాం కదా. సో వాటి యొక్క మొత్తం టోటల్ చేసి ఆ టోటల్ అమౌంట్ని ఆస్తుల పట్టికలో ఆస్తుల వైపున టోటల్ అమౌంట్ వేసేస్తాం డైరెక్ట్. అలాగే అప్పులకు వచ్చేటోడికి అప్పులు క్యాపిటల్ అకౌంట్ యొక్క బ్యాలెన్స్. సో అప్పుల్లో ఏం చేస్తాం? అప్పుల యొక్క టోటల్ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ వేసేస్తాం. నెక్స్ట్ ఒక ప్రాబ్లం చెప్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ షార్ట్ టర్మ్ లయబిలిటీస్, షార్ట్ టర్మ్ అసెట్స్ అంటే కరెంట్ అసెట్స్ ఉంటాయి కదా. సో కరెంట్ అసెట్స్ అలాగే షార్ట్ టర్మ్ లయబిలిటీస్ ఇవన్నీ కూడా మనం అప్పుల్లోని ఆస్తుల్లోని వేస్తున్నాం. ఎందుకంటే ఫిక్స్డ్ అసెట్స్ లాంగ్ టర్మ్ లయబిలిటీస్ ఆల్రెడీ మనం క్యాపిటల్ అకౌంట్లో వేస్తాం. అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఓన్లీ కరెంట్ అకౌంట్స్ వేస్తున్నాం. క్యాపిటల్ అకౌంట్ మరి ఫిక్స్డ్ అసెట్స్ ఆల్రెడీ వేసేస్తాం కదా, అంటే వాటి యొక్క టోటల్ని ఇక్కడ తీసుకొచ్చేస్తాం. ఆల్రెడీ మొత్తం టోటల్ చేసి ఆ ఫుల్ అమౌంట్ని ఇక్కడ తీసుకొచ్చేసాం. కాబట్టి ఈ విధంగా మనం బ్యాలెన్స్ షీట్ అనేది వేస్తాం. సో బ్యాలెన్స్ షీట్లో షార్ట్ టర్మ్కి ఏమొస్తాయి? క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్. సో క్యాపిటల్ అకౌంట్లో మొత్తం అసెట్స్ యొక్క బ్యాలెన్స్ వేస్తాము. అలాగే సెంట్రీ డెటార్స్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్. సో సెంట్రీ డెటార్స్ అంటే రుణగ్రస్తులు, క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంక్లో నగదు, క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు, సెక్యూరిటీలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు, స్టాక్ సరుకు. ఇటు వచ్చేటప్పటికి అప్పుల్లోకి వచ్చేటప్పటికి క్యాపిటల్ అకౌంట్ బ్యాలెన్స్ మూలధన ఖాతా నిల్వ, నెట్ రెవెన్యూ అకౌంట్ బ్యాలెన్స్ నికర రాబడి ఖాతా నిల్వ, రిజర్వ్ ఫండ్. సో రిజర్వ్లు ఏమన్నా ఉంటే అవి వేస్తాం. డిప్రిషియేషన్ ఫండ్ వేస్తాం. సో డిప్రిషియేషన్ వచ్చేసి రెవెన్యూ అకౌంట్, డిప్రిషియేషన్ ఫండ్ అని కానీ డిప్రిషియేషన్ అకౌంట్ అని కానీ డిప్రిషియేషన్ రిజర్వ్ అని కానీ మనకి ఇచ్చినట్లయితే దాన్ని తీసుకొచ్చి ఏం చేస్తాం? జనరల్ బ్యాలెన్స్ షీట్లో వేస్తాం. ఓకేనమ్మా. సో ఇది ఆస్తుల పట్టిక. సో టోటల్ చేస్తే మనకి రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం ఒక ప్రాబ్లం గురించి చెప్పుకుందాం. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఎవరైనా ఇవి పిక్స్ తీసుకుని మీరు నోట్స్లో రాయండి అమ్మా. సో నోట్స్ అన్నది ఖచ్చితంగా ఒక నోట్స్ పెట్టండి.
నోట్స్లో ఈ ప్రొఫార్మా ఉండాలి, అలాగే నేను చెప్పే ప్రాబ్లమ్స్ కూడా ఉండాలి. సో ఈ ప్రొఫార్మాలకు సంబంధించి ఇవి పిక్ తీసి నేను మీకు గ్రూప్లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఏమైనా డౌట్స్ వస్తే అంటే తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ డౌట్స్ వస్తే నాకు అడగండి, చెప్తాను. ఒక డౌట్ క్లాసెస్లో మీరు క్లారిఫై చేసుకోండి. సో డైరెక్ట్గా మెసేజెస్ వద్దు, డౌట్ క్లాసెస్ ఉంటాయి కదా మీకు వీక్లీ వన్స్, ఆ డౌట్ క్లాస్లో మీకు ఏమేమి డౌట్స్ అవన్నీ కూడా ఒక చోట రాసుకొని అడిగితే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.